సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే వాళ్ళకేంది మహారాజులు. చిన్న వయసులోనే లక్షలకు లక్షల జీతాలు, వారంలో 2 రోజులు సెలవులు, సెలవులల్లో ఎంజాయ్మెంట్లు, కార్లల్లో తిరుగుతారు, పైసలు రంది ఉండనే ఉండదు, మంచి మంచి సంబంధాలు వస్తాయి, పెద్ద పెద్ద ఇండ్లల్లో ఉంటారు అని అనుకుంటాం కదా. అందుకే కాదు పెళ్లి సంబంధాల కాడ కూడా పిల్లగాడు ఎసోంటోడైనా మంచిదే, ఎట్లున్నా మంచిదే, సాఫ్ట్వేర్ అయితే చాలు, హైదరాబాదుల్లో బెంగళూరులను కొలువు చేస్తే చాలు, లక్షలకు లక్షలు కట్నం ఇస్తాం, భూములు జాగాలు రాసిస్తాం అనుకునేటోళ్ళు కూడా ఉంటారు వాళ్ళ. కానీ అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల బతుకులు ఒక్క తీర్లనే ఉంటాయి. అందరూ కూడా శుద్ధపుసులు కానే కాదు, వాళ్ళ కథ కూడా అలాగే ఉంటుంది. అసోంటి సాఫ్ట్వేర్ పిల్లగాడు ఏం చేస్తాడో ఎరికేనా? చూడరు మీరేగా. ఈడ బండి మీద ఉన్నోడు సాఫ్ట్వేర్ ఇంజనీరు. అయ్యో వాడు వీడంటూరేంది, చూస్తుంటే ఎంత శుద్ధపుస లెక్కున్నాడు, కండ్లద్దాలు కూడా పెట్టిండు. అసలు నోట్ల 4 ఉన్నదో లేదో అనిపిస్తుంది కదా. అయితే ఈ మహాన్ బావుని బ్యాగ్ చెకింగ్ చేద్దాం. అండ్లే ఉంటది, కంప్యూటర్ ల్యాప్టాప్ ఉంటది అనుకుంటాం మనం, కానీ చూడుగా ఏమెళ్ళిందో. గాంజా గాంజా, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ వారు గంజాయి అమ్ముతుండు. గంజాయి పగలేమో పెద్ద ఆఫీసులో సాఫ్ట్వేర్ కొలువు ఎత్తాడట, ఇక పార్ట్ టైమ్ గా గంజాయి బ్యాచ్ తో తిరుగుకుంటే ఇది అందాజు ఎత్తాడట. ఇక చెప్పురి కథ. ఓష్ని మంచి కొలువేనా, ఈయనకేం రోగం, పైసలకేం కరువు అనుకుంటాం మనం. కానీ ఎంత చెట్టు గంతగాలి, పిండి కొద్ది రొట్టె. పెద్ద కొలువవి అప్పులు చేసిండో, లోన్లే తీసిండో, లేకుంటే 30 రోజుల్లోనే కోటీశ్వరుడు అయిదాం అనుకున్నాడో గంజాయి దందా పెట్టుకున్నాడు. అసలైతే ఈయన ఆంధ్ర అయినాయి, బెంగళూరులో కొలువు ఎత్తాడు. ఆరం హైదరాబాద్కి వచ్చి ఇక్కడ వాళ్ళ గంజాయి గంజాయి అనుకుంటా వాళ్ళకి అమ్ముతాడట. ఇక మన పట్నం పోలీసులు ఈయన చెకలు చూసి చెకింగ్ చేస్తే ఇగో బండారం గిట్లా బయటపడ్డది. ఇంకో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారట ఈ బ్యాచ్లా, వాళ్ళు పారిపోయారు, ఈడు దొరికిండు. యోగ గిట్లున్నారు వాళ్ళ.